హలో! నమస్కారం అండి. సార్ చెప్పండి. అసలు ఏం జరిగిందండి? సార్ ఒకటేందంటే రైతులకు భారీ ఇబ్బందులున్నాయి. ఓకే. పంట పండించడానికి ఒక కష్టం అయితే, పంటని ఆరబెట్టుకోవడానికి ఒక కష్టం. ఓకే. ఈ అందరూ ఇప్పుడు రోడ్ల మీద పోసిరని మేము గూడా రోడ్ల మీద పోసినాం. ఓకే. ఫుల్ మత్తులో తాగి కొంతమంది పిల్లలు మొన్న మబ్బుల 4 గంటలకు భరత్ చేసుకొని, ఓకే. అచ్చి వడ్ల కుప్పెట్టి ఒక 4 కుప్పలెక్కినా గూడా బండి కంట్రోల్ కాలే. ఓకే. పడ్డరు. దెబ్బలు తాకినాయి. ఓకే. ఇయాల ఇగ ఊర్లో ఎట్లుంటదంటే, ఒక మనిషిని ఏం చేయాలంటే అట్లా చేసేటట్టున్నది ఇయాల స్టేషన్‌లు గాని, అవి గాని. ఓకే. ఒక ఒక కుప్పెక్కి దిగే వరకన్నా బండి కంట్రోల్ కదా! ఇలా రోడ్డు మీద ఒక లారీ ఆగిపోయింది. ఓకే. మనం చూస్తామా? చూడమా? పోయి లారీకి గుద్దుకొని లారీ ఏమన్నా తప్పంటే పద్ధతా? కాదు. ఇలా వడ్ల కుప్పున్నది. కనబడదా నీకు లైట్ లేదా? ఓకే. ఇగో ఇట్లా చేసేసారు. మస్తు ఇబ్బందులకు గురి చేస్తుంది ప్రభుత్వం. ఎంత ఘోరంగా అంటే ఎండ హ్మ్. పోసుకోరి పెద్ద పెద్ద రోడ్లు పోసినామని వాళ్ళే చెప్తురు. ఆ! అందరిని బంద్ చేస్తే మనం బంద్ అయితాం. 1000 మంది పోసినాక నేను పోసిన. ఓకే. స్టార్టింగ్ నాదున్నది ఇయాల. నా కుప్పెక్కి ఇద్దరు పిల్లలు పడ్డారు. వాళ్ళు నా పిల్లలు అసంటోళ్ళే. దెబ్బలు తాకినాయి. ఓ 10 అయిదా అంటే కాంప్రమైజ్ అయిదాం. నువ్వు అమ్మితే రాని పైసలు ఇయ్యమంటే ఎక్కడికెళ్ళి తెచ్చియాలి సార్? పంట ఓకే. పండించి కూడా లాభం లేకుండా అయిపోయింది. అంటే మీకు ఇలా కరెక్ట్ స్టేషన్‌లో టైమ్‌ల కేసులు కరెక్ట్ పెడతామని టైమ్ క బెదిరియడం, కరెక్ట్ ఇంట్లో టైమ్‌ల బెదిరియడం, ప్రభుత్వము కేసులు మీకు వడ్లు పెడతామనడం. కొనకనే ఈ బాధలా? వడ్లు కొంటే వరకు ఐకేపీ మొత్తం కొంటే కొన్ని కొంటే ఓకే. మనయి అలా పోవు. ఈ ఓకే. రోడ్డు మీద పోయపోదును. ఓకే. కోసినయి కోసినట్టు కొంటే ఆ! మనం కూడా అలానే పోసుకున్నాం. ఓ 2 ఎకరాల జాగా ఉన్నది అలా పోసుకున్నాం. ఓకే. అవి కొనకనే ఓకే. ఇంకో 10 మంది పోసిర్రు. తర్వాత నేను 100 మంది పోసిర్రు సార్. ఒక్కని కాదు. హ్మ్. 100 మంది తర్వాత నేను. ఇప్పుడు ఇయాల నా పడ్డాంక కూడా నా తర్వాత ఇంకా 10 మంది పోసిర్రు ముందరికి. ఎందుకంటే జాగా లేదక్కడ. వడ్లు కొనుగోలు అయకుండా ఎప్పటికప్పుడు వెళ్ళిపోతే హ్మ్. ఈ అచ్చినోడు అలా పోసుకుంటాడు. అంటే మీరిప్పుడు కష్టం చేసిందంతా మొత్తం వృధా అయిపోయిందన్నమాట. వృధా ఇగ. ఇందులో ఏం లేదు. ఆ వృధా కాదు ఇంకా నా జేబు నుంచి ఇంకా కలపమంటుర్రు. నేను చిన్న వ్యవసాయదారుని. ఒక ఎకరన్నర ఉన్నది నాకు. ఒక 2 ట్రాక్టర్ల వడ్లేళ్తే మహా అంటే ఒక 60, 70 వేలు వస్తాయి కావచ్చు. ఇయాల లక్షలు అడుగుతారు నన్ను. లేదంటే ఓకే. కేసు పెడతాం బెదిరిచ్చుడు. అదే రైతుకు మళ్ళీ కేసులు, రైతులు ఆ! హాస్పిటల్ పొంట తిరుగుడు ఆయనను పట్టుకొని. ఇప్పుడు నేను 2 రోజులు స్టేషన్ పంట తిరుగుతున్నా. ఓకే. అంటే రైతు సావులు నా జేబులో ఒక మళ్ళొచ్చినాయన్నమాట. రూపాయి లేదు. ఇక ఏం చేస్తున్నా వడ్లను కూడా అమ్ముకపోరా మీరే? మరి ఏం చెప్తాను కూడా అంటున్నా. ప్రభుత్వానికి ఏం చెప్తారండి మీరు ఒక రైతుగా? ఏం చేస్తాం సార్? ఎప్పటికప్పుడు కొంటే ఐకేపీలు లేదంటే ఓ 2, 3 ఎకరాల జాగా చూయించాలి ఊళ్ళే. ఓక్ ఎక్కడనన్నా. ఇది కరెక్ట్. గవర్నమెంట్ హ్మ్. చూయించి పక్కకు పోసుకోరని చెప్పాలి. ఇన్ని చేస్తున్నాం, ఇన్ని చేస్తున్నాం. ఏం చేస్తుర్రు మీరు? ప్రతి సంవత్సరం ఎవరికో ఒకరికి ఇబ్బంది అయితుంది రైతుకు. ఓకే. ఓకే. పోయిన సంవత్సరం ఒక కారు పడ్డది. పాపం ఘోరమైన యాక్సిడెంట్ అయింది. ఓకే. ఇట్లే. అది వాని తప్పు. అసలు నడిపేటోని తప్పు. వేల బండ్లు పోతున్నాయి. ఓకే. అయినా వాడు గాని మీ తాగి వస్తుండా? రైతులదే రాత్రి తప్పంటారు. వస్తుండా? లైట్ లేదా? అయినా గాని మీ రైతులదే తప్పంటుర్రు. మాదే తప్పంటుర్రు. ఇక ఓకే. ఎస్ఐ గారు కూడా నన్ను ఏమన్నా మాట్లాడుకుంటే మాట్లాడుకో వాళ్ళకి ఏమన్నా ఇయ్యి అంటే వాళ్ళకి ఏమి ఇయ్యాలి నేను? నా దగ్గర ఏముంది సార్ అని కూడా అన్నా.